హల్లెలూయా. ప్రియులారా, మంచిది. నాకు ముందుగా ఒక పావు గంటే ఉంది. చెప్పగలిగితే పావు గంటల వాక్యం చెప్పగలిగితే పావు గంటలో ముగించేస్తాను. లేదన్నట్లయితే మీరు కొద్దిగా ఓపిక పట్టండి. పడతారా? పడదామని వాళ్ళందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హృదయంలో వచ్చిన స్తోత్రంగా నాకు అనిపించలేదు. హృదయంలో వచ్చే స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకముగా మంచిదండి. మీరు ఎంత గట్టిగా చెప్తారో నేను అంత తగ్గించే వాక్యాన్ని అందిస్తాను. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఒకసారి యోవేలు గ్రంథములో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చదువుతారా? యోవేలు గ్రంథము 3వ 1-2 వచనాలు అనుకుంటా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి నా యొద్దకు రండి అంటే ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? అయ్యా లోకంలో ఉన్నాడు. ఇంకా అయ్యా దగ్గరలో లేడు. ఇంకా అది దగ్గరలో లేదంటే దూరంగా ఉన్నాడు అర్థమే. ఇంకా చెప్పండి, పర్లేదు. మీకు వచ్చినటువంటి ఆలోచనలు బట్టే నేను వాక్యం కూడా వెళ్ళిపోద్ది అలాగా. ఏమన్నారు ఆయన? ఫస్ట్ ఎవరు? లోకంలో ఉన్నాడు. ఓకే, పాయింట్ రాయండి. లోకంలో ఉన్నాడు. దేవుడు తిరిగి రండి అంటున్నాడంటే ఈ వ్యక్తి దేవునికి దగ్గరగా లేడు. అంటే దేవునికి వీడికి కొంత దూరము ఏర్పడింది. అందుకే ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉంటుండగా ఒరే రారా అంటామా? చేతి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాం. రా అనము. అదే ఆ మాత్రం దూరం ఉంటే ఏం చేస్తాం? రా నాన్న అంటాం. ఇంకా దూరంగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? రే అని కేకేస్తాం. అంటే పలకలేదు అనుకోండి, ఈయన వినపడట్లేదు లేదనుకోండి, అప్పుడేమంటాం చెప్పండి? తండ్రిగా తల్లిగా చెప్పండిరా. మీరు ఆడక్కడో దూరంగా ఉంటే ఎలా కొడతావు? ఇంగ్లీష్ మీకు రావా? అంటే మీకు తెలుసు ఎంత పొగరు అని అంటారు. ఇంకా బూతు మాటలు వస్తాయి. దూరంగా ఉండి వినబడినట్టుగా మనిషి ప్రవర్తన చేస్తున్నట్లయితే ఏమనిపిస్తుంది తెలుసా? దూరంగా ఉన్న వ్యక్తికి. ప్రియులారా, ఒకసారి చూస్తారా? హగ్గై గ్రంథం అనుకుంటున్నా, సిగ్గుమాల 2వ అధ్యాయం అనుకుంటా. హగ్గయే చదువుతారా ఒకసారి? ఆ అధ్యాయాలు వెనుక ఉంటుంది, చదవండి. సిగ్గుమాలిన జనులారా. ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారమ్మా? దేవుడే అంటున్నాడు. చూసారా మనల్ని ఎలా తిడతాడో? ఏయ్ సిగ్గుమాలిని ప్రజలారా, సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిని ఎదవా అంటావా? ఎంతమంది ఉంటారు ఎదవని? మగవారు ఎన్నో పర్లేదు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎదవని? మీ ఆయన్ని అనకండి దయచేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పాయింట్లు చెప్పారు. ఒకళ్ళేమో లోకంలో ఉన్నాడని, రెండోవారు దూరంగా ఉన్నారని, ఇంకా చెప్పండి పిలుస్తున్నాడు. సర్వలోక ప్రజల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే వీళ్ళు ఎక్కడున్నారు? లోకంలో ఎక్కడో ప్రయాసాలతో ఉన్నారు.
వ్యాధులతో ఉన్నారు, దుఃఖములతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, పరిస్థితులు బాగులేని స్థితిలో ఉన్నారు, సతమతమైపోతూ ఉంటూ దూరంగా ఉన్నారు. అనేక సార్లు పిలుస్తున్నాడు దేవుడు, అనేక సార్లు రా 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 అని పిలుస్తున్నా నిన్న సహోదరి జానకి చెప్తుంది, ఆ నరసింహం చెప్తుంది, కొంతమంది గురించి చెప్తున్నారు అక్కడ పనిచేసిన ప్రజలు. ఒక ఆవిడ కట్ట కాలంతా ఇరుపు మంటలట, నడుముకు ఆపరేషన్ చేయించుకుందట, ఇంకా తాకలేదట. కాలు ఎరుపు మంటలు వస్తే నలుగురిని ఆపరేషన్ చేసినారు. ఎవరు? డాక్టర్లు. ఎరుపు మంట కాలుకు వస్తున్నాయి, ఎక్కడ చేసినారు ఆపరేషను? నడుము చేసేసారు. తగ్గిందా? తాగలేదు. అమ్మా పోనీ ఇన్ని ఆటలకి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఆ కోడి కోసం ఏడు కొమ్మలాటని వేసావు, అన్నీ చేసావు కదా, పోనీ ఒక్కసారి దేవుని దగ్గర రాయమ్మా అంటే మా పేరంటాలు ఒప్పుకోవండి, మా దేవతలు ఒప్పుకోవండి, మా దేవుళ్ళు ఒప్పుకోరండి అంటాం. అమ్మ మరి దేవుళ్ళు ఒప్పుకోండి, మరి ఎందుకే ఈ పరిస్థితి? ఆ దేవుళ్ళు చేయొచ్చు కదా అంటే బాధలైనా భరిస్తున్నారు కానీ దేవుడి దగ్గర రావడానికి పోనీ ఆలోచనొద్దాం. యోధావారులరా రండి అని ఈయన పిలుస్తున్నాడు. యోధావారు అంటే ఎవరు? మనమే. యోధా జనాంగం అంటే మనమే. ఇక్కడ ఎవరిని పిలిచాడు తెలుసా? ఏవేలు ఎవరిని పిలిచాడు? ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు హృదయపూర్వకంగా నా దగ్గరికి రండి అంటే రమ్మంటున్నాడు దేవుడు. మనుషుడు మాత్రము తిరగడానికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. మనుషుడంటే ఎవడు? మనము దేవుని వద్దకు తిరగడానికి ఇష్టం లేనట్టుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలు నిత్యము నా మీద తిరుగుబాటు చేయుచునే ఉన్నారు. ఈ ప్రజలు నిత్యము నా మాట వెనక లోబడడం వల్లగా ప్రజలుగా ఉంటున్నారు. ప్రభు యొక్క ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది అండి? ఆయన పిలుస్తున్నాడు, తిరిగి నా యొద్దకు రండి. ఏమన్నాడు తెలుసా? యోవేలు గ్రంథంలో రండి మనఃపూర్వకంగా. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూసారు ఒకసారి? కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతిమూర్తి, కృపగలవాడు, తాను నీ మీద ఒక కీడు చెయ్యాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ కీడుని చెయ్యక ఆ కీడు చెయ్యాలని అనుకున్నాడు. కీడు నీ మీదగా పంపించాలనుకుంటున్నాడు, శోధన నీ మీదకి పంపించాలనుకుంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి అక్రమ కార్యాలు బట్టి, నువ్వు చేస్తున్నటువంటి తిరుగుబాటును బట్టి, నువ్వు చేస్తున్నట్టే దేవుని మాటకి లోబడలేని దాన్ని బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నీ మీదకి కీడు పంపించాలనుకుంటున్నాడు. నీ మీదకి ఒక ఉపద్రవం రప్పించాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏందో నిన్ను అధపాతాలను తొక్కియాలని కాదు, కానీ దేవుని బిడ్డలారా ఆయన నిన్ను సరిచేసి నువ్వు ఒక మంచి స్థితిలో పెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం అయితే, ఆయన యొక్క ఆలోచనకి విరోధంగా నేను నడుస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క ఆలోచనకు విరోధంగా నడుస్తున్నాం. ఆయన ఆలోచన ఏంటి? ఉన్నతముగా. పేతురుపత్రికలో ఎక్కడ రాయబడి ఉంటుంది, నిన్న మిమ్మల్ని ఆశీర్వదించుటకు, ఆశీర్వాదానికి వారసులవుటకు పిలిచాను అంటాడు. అసలు చూస్తారా వాళ్ళ లేఖనాన్ని? పేతురుపత్రిక 1వ పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక తీయలేదు ఇంకా? చదువు. ఎక్కడ తీసావు? తీస్తే చదివియాలి ఎప్పటికి. అండర్లైన్ చేసుకున్నావు కదా. 1వ పేతురుపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ రాసుకోండి, అండర్లైన్ చేయండి, పెన్నులు లేకపోతే అడగండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైను, దోషణ ప్రతి దోషణైను చేయక దీవించండి. చూసారా?
మనల్ని దీవించడానికి దేవుడు పిలిచాడు. ఆయన తిరిగి రమ్మంటున్న దేనికంటే నిన్ను దీవించడం కొరకు, నిన్ను స్వస్థపరచడం కొరకు, నిన్ను హెచ్చించడం కొరకు, నిన్ను ఒక ఆయన బిడ్డగా స్వీకరించడం కొరకు ఆయన నిన్ను పిలుస్తుంటే నువ్వు తిరిగి రాకుండా ఎక్కడెక్కడో సంచారం చేస్తున్నావు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు, కానీ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డ ఇప్పుడైనను మనఃపూర్వకంగా తిరిగి రండి అంటున్నాడు. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా సరి చేసుకొని, ఇప్పుడైనా పశ్చాత్తాపడి, ఇప్పుడైనా దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకొని, ఇప్పుడైనా దేవుని దగ్గర నీ అపరాధాలు ఒప్పుకొని తిరిగి వస్తే నేనేం చేయబోతున్నాడో తెలుసా? ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవునికి దగ్గరగా అవ్వడానికి ఇష్టపడటంలే. దేవుని బిడ్డ, యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు నా యొద్దకు తిరిగి రండి అని అనేక సార్లు అనేకమైన ప్రవక్తల ద్వారాగా దేవుడు తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. యోవేలుతో పిలిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు పిలిపిస్తున్నాడు? దీవించడం కొరకే. ఆ లేఖనాలు చదువుతున్న యోవేలు గ్రంథంలో ఆయన కరుణామూర్తి, శాంతిపరుడు, ఆయన అత్యంత కృపగలిగిన వాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి ప్రాణార్పణము దేవునికి ఇస్తూ, నీకు దీవెనగా చూసారు, దీవెనే ఇస్తానంటుంటే మనుషుడు ఏం చేస్తున్నాడంటే దూరంగా, దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికే ఇష్టపడుతున్నాడు. దూరంగా ఉండని ఇష్టం, దగ్గరగా ఉన్నాను కొంతమందికి ఇష్టం ఉండదు. అమ్మ, కోడల్లో అత్తలతో ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఏమండి, మీ అమ్మకి నాకు పడకంత ఉంది, ఏరి పెట్టిమనండి, ఏరా పెట్టిమనండి. ఏంటంటారా? వేరే పెట్టిమనే. మీ అమ్మకి నాకు పడదు, మీ చెల్లికి నాకు పడదు, మీ చెల్లి అలా ఆయనకి మనకి పడదు. మనం వేరాగా, ఎక్కడ వేరేగంటే చెప్పండిరా, ఎక్కడ? కొద్ది దూరంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపరంగా ఒకవేళ మీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు బట్టి మీరు వేరేగా ఉంటే ఉండొచ్చేవి, కానీ దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏది ఫలించలేరు, ఏమీ ఫలించలేరు. దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, దేవునికి దూరమైపోయి నీ జీవితంలో నువ్వేమీ కూడా ఫలాల్ని చూడలేవు, ఆశీర్వాదాల్ని చూడలేవు, ఆరోగ్యాన్ని చూడలేవు, స్వస్థతని చూడలేవు, నెమ్మది సమాధానాన్ని చూడలేవు. దేవునికి దూరంగా ఉంటే, దేవునికి దూరం అంటే ఎలాగండి అయిపోతాం చెప్పండి? దేవునికి దూరం అంటే ఏంటి చెప్పని ఇప్పుడే. ఎలాగండి దేవునికి దూరంగా అంటే లోకములో, అదే దేవునికి దూరం. దేవునికి నేను దూరపరిచేది ఏంటి? లోకము. లోకములో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు డంబము. ఒరే అటు వెళ్ళకురంటే అక్కడ క్రికెట్ అవుతుంది. క్రికెట్ ఆడే ఏమవుతుందండి? క్రికెట్ ఆడుకొని ఏదో జరిగి సమ్మెక్స్ జరిగి ఏదైనా జరిగిందంటే, ఇప్పుడు జరిగింది కదా బుజ్జి వాళ్ళ అబ్బాయికి ఏం జరిగింది? వెనకాతల నుంచి వచ్చి ఒక ఏంటిది గాజు సీసాతో వెనకాతల నుంచి ఒక పోటు పొడిసి చీరి బారేసాడు. ఆ బంతి కొట్టిన బేడతను బుర్ర మీద వేసేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి పడపోతే ఏమవుతుంది? తన్నుకుంటారు. నేను తిన్నా తెలుసా, మేము కూడా యవన కాలం ఉండి కబడ్డీ వలన ఒక ఊరే కుట్టుకున్నాం. వాళ్ళ ఊరులు మా ఊరు వచ్చి
కొట్టుకున్నాం. మీకు చెప్పాను ఒకసారి, దెబ్బలాట అంతా అయిపోయింది, వెళ్ళిపోయాం. పెద్దలందరూ పిలిచేశారు. ఒక ఆయన్ని అడిగాం, ఒరే నువ్వేట్రా అనయ్య, నువ్వేట్రా, మేము అక్కడ దెబ్బలాట ఆడుకుంటుంటే కొట్టుకుంటుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే నేను పుస్తకం మర్చిపోయినా అన్నాడు. ఏడు మర్చిపోయాడు? కొట్టుకోవడానికి పుస్తకం మర్చిపోయినట. ఆ పుస్తకంలో వాడి దెబ్బలాటలు ఉన్నాయంట అక్కడ. ఏరా ఉండిపోయి అంటే పుస్తకం మర్చిపోయాను. అదేం పుస్తకం అంటే ఆ పుస్తకం బాక్సింగ్ నేర్చుకున్న పుస్తకం అట. అంటే అటువంటి యుద్ధసూర్యుడు. దేనివల్ల వచ్చింది? ఒక ఊరికే కబడ్డీ వాళ్ళు వచ్చింది. అల్లరొచ్చింది, వాక్యానికి విరోధం అది. అల్లర చిల్లరతో కూడిన ఆటపాటలు యందు నీవు ఆసక్తి చూపరాదు. ఆటలాడేవాడు మీరు మన ఆనందం ఉన్నాడు, వీడు వెళ్ళాలండి, వీడిది ఒకటే ఆట. దేవునికి స్తోత్రం. ఊరి మీద ఆటే. స్పోర్ట్స్ మంచిదే, కానీ స్పోర్ట్స్లో కొద్దిగా కలహాలు కూడా వస్తూ ఉంటాయి. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుడు పిలుస్తున్నాడండి, ఏమని? ఇప్పుడైనను మీరు నా యొద్దకు హృదయపూర్వకం ఉపవాసం ఉంటే ఉండు, ఉండకపోతున్నాము. ఉపవాసం ఉండగలిగితే ఉండు, లేకపోతే లేదు. ఏది ఏమైనా దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి తిరిగిరా. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం 24:7 చదువుతారా? ఇర్మియా 24 చదవండి. అక్కడ ఎంత దీవెనిచ్చాడో. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులు అవుతారు, నేను వారి దేవుణ్ణి అవుతాను. దేవునికి స్తోత్రం. వారు పూర్ణ హృదయంతో నా దగ్గరకు వస్తే, వారు మనస్సు మార్చుకొని నా దగ్గరకు వస్తే, వారు హృదయం తిప్పుకొని నా దగ్గరకు వస్తే, వారి యొక్క జీవితాన్ని తగ్గించుకొని నా దగ్గరకు వస్తే, నేను వారికి దేవుడిని అవుతాను, వారు నాకు పిల్లలు అవుతారని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు, మనం అనుకుంటాం, చాలామంది ఏమనుకుంటాం, నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు కష్టం రాదు, నేను దేవుడిని నమ్ముకుని నిత్యం నన్ను కాపాడేస్తాడు, నన్ను దేవుడిని నమ్ముకుని నాకు ఎటువంటి బాధలు ఉండవు, నేను దేవుడిని నమ్ముకున్నాను నాకు ఎటువంటి శ్రమలు రావు, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా నాకేం పర్వాలేదు అనుకుంటాం. అనుకోని దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అనుకుంటావు దేవుణ్ణి నమ్ముకున్నావు. శుక్రవారం ప్రార్థన చర్చిలో జరుగుతుంది, వస్తున్నావా? శనివారం ప్రార్థన చర్చిలో జరుగుతుంది, వస్తున్నావా? ఆదివారం ప్రార్థన చర్చిలో జరుగుతుంది, ప్రతి వారం వస్తున్నావా? గృహ కూడికలు ఎన్నో అవుతున్నాయి, ప్రతి వారానికి 3 గృహ కూడికలు అవుతున్నాయి, వస్తున్నావా? కానీ రావు. కానీ నేను ఎవరినంటే దేవుని బిడ్డని. నువ్వు అనుకుంటే సరిపోద్దా? దేవుని బిడ్డని. దేవుని అనుకోలా, నా బిడ్డరా అని. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడిని నమ్మావు, మంచిదే. దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా? నువ్వు దేవుడిని నమ్మావు, నిన్ను దేవుడు నమ్ముతున్నాడా? ఎంతమంది దేవుడిని నమ్మారో చేయలేస్తానమ్మా? దేవుడిని నమ్మిన వాళ్ళు చేయలేస్తండి. ఏమన్నా నువ్వు నమ్మలేదా? నమ్ముకున్నావురా? దేవునికి స్తోత్రం. నేను నమ్మకాన్ని బట్టి దేవుడు ఒక మంచి వార్తనిచ్చాడు. నువ్వు ప్రార్థన చేసి సైలెంట్గా కూర్చొని ప్రార్థన చేసి ఆయన మార్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు తిప్పే. దేవుని వైపు నువ్వు ఆయన తిప్పితే ఆయన ఏం చేస్తాడంటే నీ వైపు తిరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వైపు ఆయన తిరిగితే నువ్వు ఆయన బిడ్డ అవుతావు, నీకు ఆయన దేవుడిగా ఉంటాడు. దేవుడిగా ఉంటే నిత్యము కాపుదలేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక కాపుదలనే దేవుడిని నమ్ముకున్న ద్వారాగా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే ఒక కాపుదలేనా? మరి ఏంటి వస్తాయి? ఇహలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు. ఎబ్బేజు ప్రార్థన మనం చూసినట్లయితే ప్రియులరా, ఒకసారి 1వ దినవృత్తాంతాల కాండం 7వ అధ్యాయమో 5వ అధ్యాయమో చూస్తారా? 1వ దినవృత్తాంతాల కాండము 5వ అధ్యాయం అనుకుంటా, 5వ అధ్యాయమే. చదవండమ్మా. 13వ వచనం, 12వ వచనం, లేదా క్షమించు 9వ వచనం. ఘనత పొందిన వాడై వేదన పడి ఇతని కంటిని అతని తల్లి ఎబ్బేజు
ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలోని తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు, ఎబ్బేజుకి దేవుడుగా ఉన్న దేవుడు, ఎబ్బేజుకి సహాయం చేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన నార్మల్గా మనం ఆలోచించకూడదు. ఆయనకు నువ్వు బిడ్డగా ఉంటే ఆయన నీకు దేవుడుగా ఉంటాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. మొదట ఆయన యొద్దకు వెళ్ళాలి. నువ్వు ఆయన బిడ్డగా పిలవబడాలంటే నీవు క్రియల రూపకముగా దేవుని ఎదుట నువ్వు ఆయన బిడ్డగా జీవించాలి. నడివీధిలో బైబిల్ పట్టుకొని ఎంతమంది నడవగలరు? దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు అలా తిరగలరు? ఎందుకు అలా పట్టుకుని వెళ్తారు? నేను దేవుని బిడ్డనని. అది ఒక క్రియ, దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వేదైనా తప్పు పని చేస్తే సిగ్గుపడాలి, నువ్వేదైనా అపరాధం చేస్తే సిగ్గుపడాలి, నువ్వేదైనా కార్యాలు చేస్తే సిగ్గుపడాలి. కానీ దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని నడిచిన ద్వారాగా ఎట్టి పరిస్థితుల్లో నీకు సిగ్గు అనేటువంటిది రాదు. వారు దేవుని బిడ్డలు అని ఘనపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఆయన యొద్దకు తిరిగితే ఇర్మీయా గ్రంథంలో చెప్పినట్టుగా 24 ఏళ్ళు ఏమంటున్నాడంటే, నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు జనులుగా ఉంటారు, ప్రజలుగా ఉంటారు, పిల్లలుగా ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9, 10 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, రాయబడి ఉంటుంది. చదువుతారా? యోహాను శుభవార్త చదువుతారా? యోహాను శుభవార్త చదవండి. 1:11 నుంచి చదవండి. వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. సొంత ప్రజలు ఆయన్ని అంగీకరించలేదట. యూదా జనాంగము అంగీకరించలేదు. యూదా జనాంగము త్రోసివేస్తారు. యూదా జనాంగం తిరుగుబాటును చేసిన ప్రజలుగా ఉన్నారు. కానీ కొంతమంది, ఇక్కడ మరొక మాట రాయబడింది ఏంటంటే, ఎవరైతే విశ్వసించారో వారు అన్యుడు అవ్వచ్చు, లేకపోతే యూదుడు అవ్వచ్చు, లేకపోతే ముస్లిం అవ్వచ్చు, లేకపోతే హిందూ అవ్వచ్చు, ఎవడైనా తను అంగీకరించినట్లయితే వారికి ఏమని రాయబడి ఉందో తెలుసా? దేవుని పిల్లలగుటకు. మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఆకారాలు చూసి, కొంతమంది ఆ యొక్క దాన్ని ఏంటంటే ఆకారము లేదంటే వేషధారణ చూసి మీరు దేవుని బిడ్డలా అంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను మొన్నే బస్ స్టాండ్లో నిలబడుతూ ఒక అమ్మ వచ్చి, బాబు మీరు పాస్టర్ గారా అన్నారు. ఎలా తెలిసింది పాస్టర్ గారని? నేనేమైనా బ్యాగా? ఓహో, బ్యాగ్ని బట్టి పాస్టర్ గారు అనుకుంటారా? అలాగైతే బోల్డ్ మంది బ్యాగులు పట్టుకుని వెళ్తారు, వాళ్ళందరినీ పాస్టర్ గారు అంటారు. తెలిసిపోద్దండి కొంతమందికి. మన మాటలు బట్టి, మన క్రియలు బట్టి, మన తలంపులు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన చూపులు బట్టి. దేవునికి స్తోత్రం. మీరు పాస్టర్ గారా? అవునండి అన్నాను. అవునమ్మా పాస్టర్ గారు. బస్సు ఎప్పుడు వస్తుంది? నాకు తెలియదమ్మా. అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కో. అక్కడికి వెళ్ళి ఒకసారి నేను మార్కెట్లో మా పాపని బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాను. అప్పుడు కడుపు ఉండేది అంతా బాగా లావుగుండేవాడిని. 74, 75 కేజీలు ఉండేవాడిని. బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతే అందరూ పిలుస్తున్నారు. ఎవరు? బట్టల షాపులు, రండి సార్ అంటే నేనేదో బట్టలు కొనడానికి వచ్చానని వ్యాపారం చేసేదానికి బట్టలు కొనుక్కుంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు నేను అన్నాను, బట్టలు కొనడానికి రాలేదయ్యా, నేను పాస్టర్ గారిని.
ప్రైజ్ లార్డ్. ఒక ఇద్దరు ముందు చెప్పిన పాస్టర్ గారిని అంటే పట్టని చూసి ఏమనుకున్నారు, బాగా డబ్బులు ఉన్నారా, మనోళ్ళ బ్యాగ్ కూడా లావుగా ఉంది, ఏమనుకున్నారు, సావుకారు అనుకున్నారు. కొంతమంది వేషాన్ని చూసి మోసపోతారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, తిరిగి నా యొద్దకు హృదయపూర్వకంగా. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే లూకాసు శుభవార్త 15 మాట చెప్పి ముగించేస్తాను. లూకాసు శుభవార్త 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతారా? లూకాసు శుభవార్త, నీ కుమారుడని అని పిలిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చాడు? తండ్రి వద్దకు వచ్చాడు. ప్రియులారా, ఈ చరిత్ర మీకు అనేక సార్లు చెప్పాను. తప్పిపోయిన కుమారుడు ఆస్తిని పట్టుకొని, తనకు రావాల్సిన ఓటంతా పట్టుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఏం చేయాలనుకున్నాడు? వ్యాపారం చేసి బాగా మూట సంపాదించి పట్టుకొని వద్దాం అనుకున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే కొంతమందితో స్నేహం చేశాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో స్నేహం గురించి ఉంది. దుష్టులతో సహవాసము మంచి నడవడిని చెరిపేస్తుంది. నీ స్నేహము, నీ సహవాసము, కాలేజీలో ఉన్నప్పుడు నీ సహవాసము, ఉద్యోగంలో ఉన్నప్పుడు నీ సహవాసము, సమాజంలో ఉండేటప్పుడు నీ సహవాసము, సంఘంలో ఉండేటప్పుడు నీ సహవాసము ఎటువంటి వారితో చేస్తున్నావు? దొంగోడు సహవాసం చేసాడు అనుకోండి, ఏమొస్తుందమ్మా? మంచి బుద్ధి వస్తుందా? ఇంటికెళ్ళ కన్నం వేద్దాం, ఇంటికెళ్ళ కన్నం వేద్దామని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా చదువుకున్న వాళ్ళు ఇద్దరు కానీ స్నేహం చేస్తారనుకోండి, ఏమొస్తుంది చెప్పండి రా? చదువుతారు, కష్టపడతారు. ఈసారి ఎలాగైనా మనం మంచి వాళ్ళతో పాస్ అవ్వాలి, ఈసారి ఎలాగైనా మనం ర్యాంక్ కొట్టాలి, పోటీతో చదువుతారు. దేవునికి స్తోత్రం. సహవాసం. హల్లెలూయా. ఈడేం చేశాడు? తప్పిపోయిన కుమారుడు వెళ్ళి సహవాసం చేసినందువలన పట్టుకెళ్ళిన ఆస్తిని అంతా కూడా ఏం చేశాడంటే ఖర్చు పెట్టేశాడట. ఖర్చు పెట్టేసి లాస్ట్కి పందులను మేపే కాపరిగా మారిపోయాడు. ఎవరిని కాస్తున్నాడండి? పందులను మేపే కాపరికి. వాడేదో పూటకు ఆహారం పెట్టేవాడు, కానీ ఆకలితో అలమటి నుంచి మాడిపోయేవాడు, ఏడ్చేవాడు, బాధపడేవాడు. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి ఇలాగే ఉంటుంది. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రార్థించకపోతే, వాక్యం చదవకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని బిడ్డలారా దరిద్రమే. దరిద్రం ఎక్కడి నుంచి వస్తుందని నువ్వే పట్టుకొని వెళ్తున్నావు. నమ్ముకున్నదేమో దేవుడిని. నా దరిద్రాన్ని వదిలించాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. గడ్డి చెప్పండి. నేను ఒకప్పుడు దరిద్రుడినే. 16 రూపాయల చెప్పులు, మా దినాల్లో 16 రూపాయల చెప్పులు, అదేం చెప్పులు ఇవి? పేరాగడ చెప్పులు కొనుక్కోలేని స్థితి. నా చెప్పులు వెనకతల కన్నం పడిపోయినంత వరకు వాడుకుండేవాడిని. అలాంటి చెప్పులు ఎవరిని వాడుతున్నారా? దయచేసి అలాంటి చెప్పులు వాడకండి. కన్నాల పడిపోయినంత వరకు కూడా వాడకండి. అది చూసినప్పుడు ఏమనుకుంటాడంటే వీడి అంత దరిద్రుడురా. అటువంటి పరిస్థితి, అటువంటి దీనత్వంలో ఉన్న నన్ను ప్రభువు రక్షించుకొని దేవుడు ఈరోజు 1000 రూపాయల చెప్పులు కొనుక్కోగలను, 5000 రూపాయల చెప్పులు కూడా కొనుక్కోగలను. నమ్మిన వారు గట్టిగా దేవుని ఇస్తాం. పాస్టర్ గారు డబ్బులు వస్తానైనా అవి ఎలాగొస్తాయి నాకే తెలియదండి. ఎలాగొస్తాయి నాకు తెలియదు. నేను అడిగానంటే, నా చెప్పులు లేవంటే ఖచ్చితంగా చెప్పులు వస్తాయి. నిజంగా నా షూ అరిగిపోయింది, నా షూ అది బాగా మాసిపోయింది, పాతబడిపోయింది. నేను చెప్పాను కదా, నేను ఏది కొనుక్కోండి. నిన్న మా అల్లుడు ఏమన్నాడంటే, మొన్న మీకు చెప్పులు ఆర్డర్ బుక్ చేస్తానండి అన్నాడు. ఏం చెప్పులు? మీ షూ లాంటిదే అన్నారు.
ఈ వారం కొనడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను అడగలేదు ఆయన, అడిగాను అడగండి. అందులో అల్లుడి దగ్గర అసలు తీసుకోకూడదు. ఏమమ్మా ఆదిలక్ష్మే? తీసుకోకూడదట. మరి కొడుకు లేనప్పుడు అల్లుడి దగ్గర తీసుకోకపోతే ఎవరి దగ్గర తీసుకుంటామా? ఇదంతా ఎవరికే? ఆయనకే కదా. మరి ఆయనే ఇవ్వాలి మనకే. నువ్వు ఇప్పుడు అలా పని చేయక, ఏది తెచ్చినా లాగేసుకో, అడిగే పర్లేదు. దేవునికి స్తోత్రం. కొడుకులు అల్లుడి దగ్గర వదిలేక. దేవుని పిల్లలు గమనించండి, ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయి దూరంగా ఏదో పెద్ద ఎదుగుదాం అనుకున్నాడు, లోకంలో పడిపోయాడు. ఇప్పుడు ఆకలితో బాధపడుతున్నాడు. చూసారా, తండ్రికి దూరంగా ఉంటే ఏం కలిగిందో ఆడంతలో ఆడు అనుకుంటున్నాడు. ఏమని చదువుతారు ఒకసారి, 16 వచనం నుంచి చదువుతారా? 15 అధ్యాయం 16 వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడు అక్కడ పందులు పొట్టు, ఇంకా పందులకి వేస్తున్న పొట్టు తినడానికి వెళ్తే పంది కూడా మూత్తోనే పడాలు దూసింది. చెత్త ఎదవా, నా పొట్టు కూడా తినడానికి వచ్చేస్తానవా అని ఒక్కడ మూతుని కొట్టింది. పడిపోయి అప్పుడు అనుకుంటాడు. అప్పుడు వచ్చింది బుద్ధి మనోడికి. ఎలాగొచ్చింది చదువుతావా? అయితే బుద్ధి వచ్చినప్పుడు, చూసారా ఏమని రాయబడింది? అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా పెడుతున్నాడే నా తండ్రి. నేనైతే ఇక్కడ ఆకలికి. నువ్వెవరి బిడ్డవి? ఉన్నతమైన ధనవంతుడు కొడుకువే, ఉన్నతమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాని కొడుకువై ఉండి ఇక్కడికి వచ్చి పందులు పొట్టు తినడం గల కారణం ఏంటి? ఆకలితో అలమటించడం గల కారణం ఏంటి? శ్రమతో బాధపడడం గల కారణం ఏంటి? నిందతో బాధపడడం గల కారణం ఏంటి? వేదనతో ఎందుకు ఏడుస్తున్నావు? వేదనతో ఎందుకు కృంగిపోతున్నావు అంటే తండ్రికి దూరంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. తండ్రికి దూరంగా ఉన్నవాడి పరిస్థితి నీవైనా నేనైనా. దూరం అంటే చెప్పాను కదా, ఏంటి? ఆయనతో సహవాసము లేని ఎడల. ఆయనతో సహవాసం చేస్తే మేలు, ఆశీర్వాదం ఉంటుంది. ఆయనకు దూరంగా వెళ్ళిపోతే ఏమొస్తుందో తెలుసా? ఇటువంటి శ్రమే. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు శ్రమలో, వేదనలో, బాధలో కృంగిపోతున్నారంటే తండ్రికి దూరమైనందువల్లనే. తండ్రికి ఎంత దగ్గరగా ఉంటే, తండ్రికి ఎంత స్నేహంగా ఉంటే, తండ్రితో ఎంత మెలకుగా ఉంటే, తండ్రితో ఎంత కలివిడిగా ఉంటే అంతగా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. కావలసినవన్నీ అడగక ముందే ఇస్తాడు. కొంతమంది ఇద్దరు కొడుకులు ఉంటారండి. ఒక కొడుకు అన్నీ ఇస్తాడు, ఒక కొడుక్కి ఎందుకు ఇవ్వడు చెప్పండి? ఎందుకు ఇవ్వడు చెప్పండి? ఎందుకెవరు తెలుసా? ఆ కొడుకుకున్న వ్యసనాలు ఇంకెవ్వడికి ఉండవు ప్రపంచంలో. ఆ కొడుకున్నటువంటి లక్షణాలు, దుర్బుద్ధమైనటువంటి లక్షణాలు, దుర్వ్యాపారమైన లక్షణాలు ఇంకెవడికి ఉండవు. ఒకవేళ ఆడి చేతిలో పెడితే ఈ డబ్బులంతా కూడా ఏం చేస్తాడు? దుర్వ్యాపారాలకు పెట్టేసి. అందుకే తండ్రి పెట్టడం. ఇంట్లో ఉన్న కొడుక్కి కొంతమంది ఉంటారు మంచోళ్ళు, వారి చేతిలో పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు కనుక ఆయన ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే ఆయన పిల్లలుగా పిలువబడతారో, ఆయన పిల్లలుగా ఉంటారో, ఆయన పిల్లగా తిరిగి ఉంటారో, ఆయన పిల్లగా ఆయన దగ్గరికి వస్తారో అటువంటి వారికి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. అయ్యున్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, ఉన్నవన్నీ హల్లెలూయా.
19 చదవమ్మా. లోకసువార్త 19 చదువు. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి పని వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పిన అనుకొని లేచి తండ్రి వద్దకు వస్తున్నాడు. ఆడికి మారు మనసు వచ్చింది. దేవునికి స్తోత్రం. తన హృదయంలో అనుకున్నాడు, అక్కడ బాధపడ్డాడు, శ్రమలు వచ్చినప్పుడు బాధపడ్డాడు, నిందలు కలుగుతున్నప్పుడు బాధపడ్డాడు, రోగం కలుగుతున్నప్పుడు ఏడుస్తున్నాడు. అయా కృంగిపోయిన సమయం వచ్చేసింది, ఎందుకు నాకు ఈ జీవితం చనిపోతే బాగున్నేమో అని రకరకాలుగా తన మనసులో కలవరాలు చెందుతున్న సమయంలో ఎందుకైనా మంచిది నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఒక కూలి పనివానిగా. ఎంత మంచి ప్రార్థన. తప్పిపోయాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు మంచి ప్రార్థన చేస్తాను. తండ్రి పరలోకమునకును, ఇక్కడ మాట్లాడబడింది ఇగో 18 నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసిన వాడినైతే. బా, ఎంత పశ్చాత్తాపం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు, మన మీద అనేకమైన ఒత్తిళ్ళు వస్తున్నప్పుడు ఎందుకు వచ్చిందో ఒక్కసారి పరీక్షించుకొని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే మన జీవితాన్ని ఏం చేస్తారు తెలుసా? నిమ్మలం చేసేస్తాడండి. దేవునికి స్తోత్రం. సమాధానం చేస్తాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. నిమ్మలం చేసేస్తారు. నీ మీదకి వచ్చిన తుఫాన్ని, నీ మీదకి వచ్చిన కలవరాన్ని, నీ మీదకి వచ్చిన గాలిని అన్నింటినీ కూడా ఏం చేస్తారంటే అణిచివేసి నెమ్మది కలిగి చేసి నీ నావను ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డ, నువ్వు తిరిగి రానంత వరకు కూడా నీ మీద అటువంటి ఉపద్రవాలు రావచ్చేమో, అటువంటి భయంకరమైనటువంటి విపత్తులు నీ జీవితంలో కలగవచ్చేమో. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వెవరు తెలుసా? అయ్యో, ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, నేను ఆయన బిడ్డని. నేను ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి? నేను ఎందుకు ఈ కష్టం అనుభవించాలి? నేను ఎందుకు ఈ బాధ అనుభవించాలి? నేను ఎందుకు ఈ సూటిపోటి మాటలు అనుభవించాలి? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని నేను ఎందుకు ఈ పందులు పొట్టు తినాలి? నేను చాలాసార్లు అంటాను, ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు. దేవునికి స్తోత్రం. అలాగే కొండ తేనెతోనూ మంచి గోధుమలతో నిన్నేం చేస్తారట? తృప్తిపరుస్తాడు. కీర్తన భాగంలో రాయబడి ఉంటుంది. ప్రియులారా గమనించండి. దేవుని యొద్దకు తిరిగి వస్తే ఇక్కడ అంటున్నాడు చూసారా, వాడు తన మనసులో అనుకొని పశ్చాత్తాపడి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నేను ఎంత ఆదరణ పొందుతానో, పొందకపోయినా నా తండ్రి పిలవకపోయినా ఆ కూలోళ్ళు ఉన్నారే, ఆ కూలోళ్ళలో ఒక్క కూలోడిగా వెళ్ళడానికైనా ఇష్టపడతానని వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ తండ్రి మనసు అటువంటిది కాదు. చూసారా ఏమని చేశాడా? అక్కడ లేఖనం చూస్తే వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి అబ్బా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఆ కంగాలుగా ఉన్నవాడు, బట్టలు సరిగా లేనివాడు, దుర్వాసన వస్తుంది, చుట్ట కంపు, సిగరెట్ కంపు, మందు కంపు, లేనిపోయిన దరిద్రం అంతా ఒంటి మీద ఉంది కంపు. అటువంటి కంపు మనిషిని దూరంగా ఉండగానే ఆడ మనసులో అనుకుంటున్నాడు, నేను తండ్రి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాయని తండ్రి ఏం చేశాడు తెలుసా? పరిగెట్టుకుని వెళ్ళి ఆ కుమారుడిని ఆదరించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అది తండ్రి ప్రేమ. నువ్వు తిరిగి వస్తే తండ్రిని నేను చేస్తా తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు, ప్రశస్తమైన కుర్చీ మీద కూర్చొని పెట్టాడు. ఓ చక్కని పిండి వంటలు తయారు చేసిన తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడని ఆ తండ్రి ఎంతో సంతోషంగా ఊరంతా పండగ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు నీకు ఆ వస్త్రం లేదు, ఒకప్పుడు నీకు ఆ అందం లేదు, ఒకప్పుడు నీకు ఆ ప్రశస్తమైనటువంటి ఉంగరాలు లేవు, ఒకప్పుడు నీకు అటువంటి ప్రశస్తమైన ఒక చైన్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాడో తెలుసా? కూర్చునబెట్టి ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందన్న మాట? తప్పిపోయిన నీవు నేను, తిరుగుబాటు చేస్తున్న నీవు నేను ఆయన యొద్దకు తిరిగి వస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు కానీ హీనం చేయడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఘనపరుస్తాడు. అనేకులను చూసి ఆశ్చర్యపోతారు. నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులు చూసి,
మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారా అని మనల్ని చూసి అనేకులు ఆశ్చర్యచకితులయ్యేటట్టుగా దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదివిన కీర్తనలో ఒక మాట ఉంది, చదివిసి ముగించేద్దాం. ఏ కీర్తన చదివాం? మర్చిపోయారా అమ్మా? 112 కీర్తన. ఇంకొక ప్రశ్న కూడా మీకు వేస్తాను, అయిపోయిందని ముగించేస్తాను. 112 కీర్తనలో ఒక్క మాట 2వ వచనం చదువుతారా? వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. చాలు. కలిమి సంపద, వాని కలిమి సంపద ఎవరికి ఉంటుంది? బాగా చూసారా? యథార్థవంతుల వంశపు వారు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. కలిమి సంపద. లేము కాదండి, లేము కాదు, కలిమి సంపద. యథార్థంగా జీవిస్తే. ఏసన్న గారిని నేను ఒక యూట్యూబ్లో ఒక వాక్యం చూస్తున్నాను, ఏసన్న గారి వాక్యం చూస్తున్నాను. ఆయన్ని పిలిచాడట ఒక వ్యక్తి, ఒక ఆయన పిలిచాడట, అయ్యగారు మీరు మా ఇంటికి రావాలండి, చిన్న పని ఉంది అన్నాడట. ఈయన పాపం అప్పట్లో అంత బిజీ కాదు. అలాగే బ్రదర్ వస్తాను అన్నాడట. ఈయన వెళ్ళేటప్పటికి ఆ పిలిచిన వ్యక్తి లేడు. ఆ కుర్రోడు ఉన్నాడట, ఒక కుర్రోడు అంటే కొడుకు. అమ్మా నిన్న రే నాయనా, మీ నాన్నగారు నిన్న నన్ను రోడ్డు మీద కలిసి ఉన్నప్పుడు కలిసా నేను. ఆ టైంలో నన్ను రమ్మన్నారు. దేనికి రమ్మన్నారంటే, మా నాన్నగారు డైనింగ్ టేబుల్ కొన్నారండి, దానికి ప్రార్థన చేయడానికి రమ్మన్నారండి అన్నట్టు. ఓపెనింగ్ అవ్వలేదండి ఇంకా, 7 సర్లే ఫోన్లే ప్రార్థన చేసి వెళ్దాం అనుకున్నాడట. ఈలోపు అమ్మగారు ఏమో టీ పట్టుకొని వచ్చారు. ఎవరు? ఆ పిలిచిన వాడి యొక్క భార్య. అమ్మా ఏంటి బ్రదర్ నన్ను ఎందుకు రమ్మన్నారంటే, లేదయ్య గారు వెనకాతల ఆవును కొని ఉంచామండి, ఆవునే రేపు ఆ మేతకు పంపించాలి ఆయన. ఆవిడొక్క ఏంటి వీడు ఇలా చెప్పాడు. ఇంకా చిన్న గుండెలో ఒకడు ఉన్నాడట. అంటే ఆయనకి 2 కొడుకులు ఇంకా ఉన్నారేమో తెలియదు. చిన్న కొడుకు ఆడు పరిగెట్టి వచ్చి, అయ్యగారండి వందనాలండి అన్నాడట. ఒరేయ్ మీ నాన్న ఎందుకురా నన్ను పిలిచాడు అంటే, మీకు తెలీదా మా నాన్న పలానా దగ్గర భూమి కొన్నాడండి, దానికి ప్రార్థన చేయించాను అంటే. ఎవ్వరు కూడా కరెక్ట్ అయిన కాజు దైవ సేవకుడు పిలిపించుకున్నాడే తప్పు, కానీ దైవ సేవకుడు అంటే సావక్ కదా. ఎవరు ఆయన టైంను వృధా చేయించడానికి పిలిచినట్టుగా ఆయన అనుకున్నట్ట. ఈ టైంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ప్రార్థన చేయవలసిందేమో, ఈడేటి ఒకడేమో అదంటాడు, ఒకటేమో ఇదంటాడు, అమ్మగారేమో అది అంటున్నారు. అసలు దేనికి వచ్చినట్టయినా యేసన్న గారు అప్పుడు అనుకున్నాను, వీళ్ళలో యథార్థత లేదు, ఐక్యత లేదు, వీరిలో ఒకరు కలుసుకుని ఒకరు సహవాసము లేదు. కనుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని చెప్పి నా టైంను వృధా చేస్తున్నారు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమి సంపద వారి ఇంటిన అంటారు. యథార్థం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యథార్థత లేకపోతే దేవుడు మనల్ని దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన యొద్దకు రావడానికి యథార్థమైన హృదయంతో రావాలి, వేషధారణతో కాదు, ఏదో అప్పటికి అవసరం తీర్చుకోవడానికి కాదు. దేవునికి స్తోత్రం. యథార్థమైన హృదయము, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను, ఏదో కార్యం జరిగిందని కాదు దేవుని స్తుతించడం, ఏదో జాబ్ వచ్చిందని కాదు, ఏదో నేను అప్లై చేస్తాను దానికి నాకు ప్రతిఫలం వచ్చిందని కాదు, కానీ యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించు. ఆటోమేటిక్గా దీవులన్నీ కూడా ఆయనే ఇస్తాడు. మీరు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడుగుతున్నా ఒకటి, నేను 10 ఇస్తున్నాను, ఇంకా అత్యధికంగా నేను దీవిస్తాను. యథార్థంగా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద కరెక్ట్గా ఉండి, దేవుని దగ్గర నిజాయితీగా ఉండి, దేవుని దగ్గర సరైన స్నేహము దేవునితో చేస్తే నీకు మేలే కానీ
కీడు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడు ఈ కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు. తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ప్రశస్తమైన వస్త్రాలు వేశాడు. చూస్తారా మాటని? ప్రశస్తమైన వస్త్రాలు వేశాడు, చక్కని ఉంగరం పెట్టాడు. ప్రశస్తమైన వస్త్రాలు అంటే మంచి వస్త్రాలు. ఒక రాజుగా నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోకాసువార్త 15వ అధ్యాయం 18 వచనాలు 19 వచనాలు చదవండి. వెళ్ళి అనిపించుకున్నకు యోగ్యుని కాను, నన్ను నీ కూలివానిలో ఇంకా కిందకు వచ్చేది, లేకపోతే కింద వచ్చాను చదివండి. చూచి కనికరపడి ఎలిగి పడి ముద్దు పెట్టాడు. అదే చదవండి. ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. కొవ్వుల దూడను తెచ్చి వధించండి. మనము తిని సంతోషపడదాము. ఈయన కుమారుడు చనిపోయి మళ్ళా దేవునికి స్తోత్రం చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అపరాధముల చేత, పాపముల చేత, దోషముల చేత, తిరుగుబాటు చేత మనం ఏమైపోయి ఉంటే చనిపోయాం, దేవునికి దూరంగా ఉన్నాం. నా వయసు అప్పుడు 30 సంవత్సరాలు, 28 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నాను. అంటే 28 సంవత్సరాలు ఎక్కడున్నాను నేను? లోకంలో 15 సంవత్సరాల నుంచే అన్ని విషయాలు తెలిసిపోయాయి, అన్ని విషయాలు ఆరితేరిపోయాను. 15 సంవత్సరాల నుంచే పరుగులెట్టాం, 15 సంవత్సరాల నుంచే గోడలు దాటాం, 15 సంవత్సరాల నుంచే అన్ని విధాల కార్యాలు చేస్తాం. ఎన్ని సంవత్సరాలు? 28 అంటే 15 నుంచి 28 ఎన్ని సంవత్సరాలమ్మా? 13 సంవత్సరాలు లోకానుసారంగా జీవించాం. గుట్టక కైని పరమ దరిద్రమంతా నా నోట్లోనే ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ పరమ తండ్రి తన కరుణతో నన్ను కటాక్షించాడు. ఆ నీచాతి నిత్యమైన పాపములో నుంచి, ఆ ఉపద్రవాల్లో నుంచి నన్ను తప్పించి తన బిడ్డగా మార్చుకున్నాడు. దేవుని సహవాసం కోల్పోయి లోక సహవాసంలో ఉండి అనేకమైన విషయాల్లో దేవుని బిడ్డగా ఉండి కూడా నేను ఏదైనా కోల్పోతున్నామేమో. ఏ సహవాసంలో ఉంటున్నాం? దేవునికి దూరంగా ఉంటున్నామా, దగ్గరగా ఉంటున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అమ్మా? 7 సార్లు ప్రార్థన చేశాడు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణి స్తుతిస్తాను. అంటే నిత్యము ఆయనతోనే ఉన్నాడు. మరి నీవో ఎంత దూరంగా ఉన్నావు? ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఈ లోక కార్యాలు బట్టి, ఈ లోక పనులు బట్టి ఎంత దూరంగా ఉన్నావు నువ్వు? దేవునికి సమయాన్ని ఇస్తూ ఏమాత్రమైన దేవుని దగ్గరగా ఉన్నావా? దేవుని బిడ్డ తిరిగిరా. ఇప్పుడైనా మించిపోయింది లేదా? కాలయాపన చేస్తున్నావేమో, వేరే వేరే ఆలోచనలతో దేవుని సన్నిధికి వెళ్లకుండా మానేస్తున్నావేమో.
దేవునికి సమయం అనేకమైన వాటికి సమయం ఇస్తున్నావేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయం లేదు, కానీ అనేకమైన విషయాల్లో సమయాన్ని పాటిస్తున్నావేమో దేవుని బిడ్డ. అందుకే దేవుడు నిన్ను కొద్దిగా దూరం పెడుతున్నాడేమో. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. తండ్రి, నా మనసును మార్చిన ఆయన, నా హృదయాన్ని మార్చు. నీ వైపు తిరిగేటట్టుగా, నీ దగ్గరికి వచ్చేటట్టుగా, నీతో సహవాసించేటట్టుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునేవాడిగా, నీ ఫలములు చూచేవాడిగా, నీ హృదయంలో నా హృదయం మమేకమైనట్టుగా నాయనా నా జీవితాన్ని మార్చవా. ఈ లోక ఆశలు బట్టి దూరంగా ఉంటున్నానయ్యా. ఈ లోక స్నేహితులతో దూరం అయిపోతున్నాను. ఈ లోక కార్యాలు బట్టి దూరంగా అయిపోయాను ప్రభువా. అనేక సార్లు నీవు నన్ను హెచ్చరించినప్పటికీ కూడా, వాక్యం ద్వారాగా నాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఈ వాక్యం నాకు కాదులే అని నేను అనుకొని, అదేమి చెయ్యదులే, నా పరిస్థితి ఇలాగే ఉంటుందిలే అనుకుని నేను దూరం అయిపోతున్నానేమో. ఒక దినాన శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుడు నీకు దూరంగా ఉండొచ్చేమో. దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి వెళ్ళాలని నీ మనస్సు మార్చుకో. తిరిగి ఆయన వద్దకు రా, హృదయపూర్వకంగా రా. ఆయన నిన్నేదో విడిచిపెట్టడం, కరుణించి శాంతిమూర్తి అయ్యండి. నీకు రావలసిన దీవెనలన్నీ కూడా నీ కొరకు ప్యాకేజీ ఉంది. ఆ ప్యాకేజీ ఇవ్వాలని చూస్తుంటే నువ్వెందుకు దూరంగా ఉంటావు? నువ్వెందుకు దూరం అయిపోతున్నావు? ఈ లోక కార్యాలు ఎందుకు పడిపోతున్నావు? ఈ లోక సహవాసంలో ఎందుకు పడిపోతున్నావు? ఈ లోకస్తులతో ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆయనతో వెళ్ళడానికి ఇష్టపడు. ఆ ప్యాకేజీని అందుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన కుమారుడుగా, ఆయన జనులుగా నిన్ను పిలుస్తున్నాడే. ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా? తిరిగి నా యొద్దకు రా. వృద్ధాప్యంలో ఉన్నా, యవనస్తుడిగా ఉన్నా, బాలుడిగా ఉన్నా, మిడిల్ ఏజ్లో ఉన్నా, నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి చెల్లి ఎవరైనప్పటికీ కూడా తిరిగి ఆయన యొద్దకు వస్తే నీకు దీవెన, ప్రశస్తమైన వస్త్రము, ప్రశస్తమైనటువంటి ఆధిక్యత, ఒక మంచి ఉంగరమును, మంచి చెప్పుల్ని ఆ కుమారుడికి ఎలాగైతే ధరింపజేశాడో, నీ జీవితాన్ని కూడా అదే ప్రశస్తమైన వస్త్రాలతో, చెప్పులతో, ఉంగరముతో నేను సన్మానించాలని ఆయన చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనసు మార్చుకో, ఆలోచన మార్చుకో, తలంపులు మార్చుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలోకి వెళ్ళినా నీ జీవితంలో సమాధానం చూడలేవు. సమాధానము, సంతోషము ఆయన సన్నిధిలోనే, ఆయనతోనే ఉన్నాయి. ఆయన యొద్దకు తిరిగిరా. తిరిగి వస్తాను ప్రభువా, తిరిగి వస్తానయ్యా, నీ యొద్దకే వస్తానయ్యా అనే తీర్మానం చేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నా పాపం విడిచిపెడతాను, నా దోషాలు విడిచిపెడతాను, నా కార్యాలు విడిచిపెడతాను, ఈ లోక స్నేహం విడిచిపెడతాను, ఈ లోకస్తులతో నా యొక్క ఆలోచనలు విడిచిపెడతాను, నీతోనే వస్తానయ్యా, నీ దగ్గరికే ఉంటాను ప్రభు అన్నట్టుగా తీర్మానం చేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యవాధిపతి నీకు స్తోత్రం. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. ఏదైనా తిరిగి రమ్మని మీరు మాతో మాట్లాడారు. తిరిగి వస్తే మేలులు చూపించావు, మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ప్రతి బిడ్డని ఫలభరితంగా ఉంచండి. తిరిగి వచ్చే ప్రయత్నంలో తండ్రి నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా రావడానికి సహాయం చేయండి. లోబడే బిడ్డలుగా, విధేయత చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.